హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా చెట్లు కూరగాయలు కోస్తున్నా. చిక్కుడుకాయలు కోస్తున్నా. ఫస్ట్ ఒక్క చెట్టు వేసా బకెట్లో. ఆ చెట్టుకే చాలా కాయలు వచ్చినాయి. చెట్టును కోసే చిక్కుడుకాయలు బాగున్నాయి. ఒక పావు కేజీ దాకా అయినాయి కాయలు మొత్తం కోసాను. పావు కేజీ అవుతాయి. తర్వాత పుల్ల చిక్కుళ్ళు నేను ఒక్క చెట్టే వేసాను. ఆ చెట్టుకి 4-5 కాయలే ఉన్నాయి. అవి మళ్ళీ కోయిపోతే ముదిరిపోతాయి అని అవి కూడా కోసాను. ఎక్కువ లేవు, 4-5 కాయలే ఉన్నాయి. తర్వాత వంకాయలు కోస్తున్నా. వంకాయలు అయితే చెట్లు చాలా వేసా. వంకాయ చెట్లు, బెండకాయలు అవి అన్నీ 5-6 కాయలే ఉన్నాయి. అవి కోసా. వంకాయలు అయితే ఒక 1/2 కిలో దాకా అయినాయి. 2 చెట్లను కోసాను. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. అవన్నీ పిందెలు అవి పూత వచ్చింది. ఈరోజైతే కూరగాయలు కోసి మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నా. రెండు చెట్లను కోస్తాను. వంకాయలు ఈ నల్ల వంకాయలని విత్తనాలు ఇచ్చారు, ప్యాకెట్ కొనుక్కొచ్చారు. కానీ ఈ తెల్ల వంకాయలు అయినా కానీ బాగానే ఉంది. మొన్న ఒకసారి చేశాను, ఇది రెండోసారి కోయటం. ఈరోజు మా చెట్లు కాసిన కూరగాయలు ఎలా ఉన్నాయో చూసి. హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కూరగాయలు కోస్తాను. కామెంట్ చిక్కుడుకాయలు మన చెట్లను కోసుకున్న కూరగాయలతో వండుకొని తింటే ఒక చెట్టు వేసాను, ఎంత సంతోషంగా ఉండేది. కాయలన్నీ కోస్తున్నాను. ఒక చెట్టు అయినా కానీ బాగానే కాసిన. 4 బకెట్లు వేసే కానీ అవన్నీ ఎలుకలు కొట్టేసి పోయినాయి. ఒక చెట్టే బతికింది. ఆ చెట్టుకి కోస్తున్నా ఈరోజు నేను. ఒక చెట్టు అయినా కానీ బాగానే కాసినాయి. తర్వాత పుల్ల చిక్కుళ్ళు కోస్తున్నా. అవి బకెట్లు వేసా, 2 చెట్లు వేసా. అవి ఎక్కువ లేవు, అప్పుడు కొంచెం వస్తున్నాయి. ఎన్ని 4-5 కాయలే ఉన్నాయి. అవి కానీ ఈరోజైతే కోస్తున్నాను. మనం వేసుకున్న చెట్లు కాయలు కోసుకుంటే ఎంత సంతోషంగా ఉండిద్దో. తర్వాత వంకాయలు కోస్తున్నాను. వంకాయ చెట్లు అయితే చాలా వేసాను. మళ్ళీ బెండకాయలు చెట్లు వేసాను. అవి అప్పుడు 4 వస్తున్నాయి. వంకాయలు బాగా మరిన్ని వేసాను. అంతా ఇప్పుడే పూత వచ్చింది, ఇప్పుడే కాస్తున్నాయి. ఇంతకుముందు ఒకసారి కోసాను, ఇప్పుడు రెండోసారి కోస్తున్నాను. వంకాయలు అన్ని బకెట్లో వేసిన చెట్లే. వాటికి నేను ఏ మందులు వేయలేదు, ఏమి లేదు. ఆ కంపోస్ట్ ఎరువు తప్ప. 2 చెట్లని వంకాయలు కోసింది ఈరోజు నేను. పూత బాగా వచ్చింది.
తర్వాత మళ్ళీ బెండకాయలు అవి 4-5 కాయలే ఉన్నాయి, అవి కోసాను.